జగన్ అస్తవ్యస్తం చేసిన రంగాలను గాడిలో పెట్టడంతో పాటు వాటిని ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చేస్తోందని మంత్రులు గొట్టిపాటి రవి, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. దేశ చరిత్రలో విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. సోలార్ పవన్ ప్రోత్సాహానికి ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూప్ ట్యాప్లు, బీసీ వర్గాలకు కేంద్రమిస్తున్న సబ్సిడీపై అదనంగా 20,000 అధిక సబ్సిడీని కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. కేవలం కమిషన్ల కోసం కక్కుతుపడి విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. సుమారు 1.29 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని గాడిపెట్టేందుకు సంస్కరణ మొదలుపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ అధిక ప్రాధాన్యత ఇస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది.